వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ RRR వివాదాల్లోకి రాబోతుందా? ఈ సినిమాని హిందూ ముస్లిం ఫ్యాక్టర్ తో వివాదాల రచ్చలోకి లాగనున్నారా అంటే అవుననే జక్కన్న మీడియా ఇంటరాక్షన్ లో తేలింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి సినిమాకి ఏదో ఒక వివాదం ముసురుకోవడం ఖాయం. ఈగ బాహుబలితో పాటు చాలా సినిమాలకు వివాదాలు తప్పలేదు. కాపీ క్యాట్ ముద్ర తప్పనిసరి అయింది. ఈసారి RRR వంతు. అయితే RRR కి ఏ ఫ్యాక్టర్ వివాదానికి కారణమవుతుంది అంటే ఓ విలేకరి అడిగిన ప్రశ్న విస్మయం కలిగించింది. ఏపీ, తెలంగాణ, ఉత్తరాదిని కలిపేస్తూ RRR తీస్తున్నారు. ఇందులో హిందూ ముస్లిం ఫ్యాక్టర్ కూడా ఉంది. అల్లూరి సీతారామరాజు క్రిస్టియన్లు అయిన ఆంగ్లేయులతో పోరాడారు. అలాగే కొమరం భీం ముస్లింలైన నైజాం రాజులపై పోరాడారు. అంటే ఈ చిత్రంలో ముస్లింలు, క్రిస్టియన్లు విలన్లు కదా, హిందూ వీరులు పోరాడేది వాళ్లపైనే కదా, మతపరమైన వివాదాలేవైనా చెలరేగేందుకు ఆస్కారం లేకపోలేదు కదా అన్న పాయింట్ ని ఓ జర్నలిస్ట్ రేజ్ చేసే ప్రయత్నం చేశారు. తొలుత ఈ ప్రశ్న అర్థం కాని జక్కన్న ఆశ్చర్యంగా మొహం వెళ్లబెట్టారు. ఆ తర్వాత తమాయించుకొని ఆంగ్లేయులు నైజాంలను విలన్లుగా చూపిస్తున్నది నిజమే, అలాగని సినిమా తీయకూడదా, కథను కథగా చూపించకూడదా అని ఎదురు ప్రశ్నించారు. అయినా ఇందులో హిందూ ముస్లిం ఫ్యాక్టర్ ఏముంది అని సందేహం వ్యక్తం చేశారు. అంతేకాదు, అసలు ఇందులో మన్యం వీరుడైన అల్లూరి, గిరిపుత్రుడైన కొమరం భీం ఇద్దరు వీరులు ఎలా అయ్యారు అన్నంతవరకే కథను చూపిస్తున్నామని, వివాదాలకు ఎలాంటి ఆస్కారం లేదని, ఇది అందరూ గ్రహించాలని రాజమౌళి బల్లగుద్ది మరీ చెప్పారు. మొత్తానికి RRR కి అసలు వివాదాలకు ఆస్కారమే లేదని తేల్చి చెప్పారు. ఇక ఇదంతా మన వాళ్ళు పర్సనల్ గా తీసుకొని క్రియేట్ చేసే వివాదాలేనని పక్కనే ఉన్న తారక్ కామెంట్ చేయడం చర్చకు వచ్చింది. నేను మీ భద్రం, మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Hi, this is Ramya Pasupuleti. Please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, nenu mi Madhunandan. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you.